నమస్తే మిత్రులారా, ఇవాళ మన ప్రజాకోట దినపత్రిక 3వ తారీఖు ముఖ్యాంశాలు ఒకసారి మనం చూసుకుందాం. రాహుల్ ఆదేశాల మేరకే బీసీ కులంగన. మా రాష్ట్రంలో ఆమోదించిన బీసీ బిల్లును ఆమోదించండి. గుజరాత్ లో అమలు చేయాలని మేము కోరడం లేదు. మా డిమాండ్ ను మీరు మోకాలాడవద్దు. జంతర్ మంతర్ బీసీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. క్లైమాక్స్ చేరిన చంద్రబాబు మోసాలు. సూపర్ 6 పథకాలను నిధులు లేవంటూ అబద్ధాలు. తెల్ల రేషన్ కార్డుల ధర సంఖ్యను తగ్గించే ఎత్తులు. స్థానిక ఎన్నికల్లో వేలు పెట్టి భంగపడ్డ టీడీపీ. స్థానిక ప్రజాప్రతినిధులతో వైకాపా అధినేత జగన్. సెంట్రల్ వర్సిటీ భూములపై విచారణ. నేటికి వాయిదా వేసిన హైకోర్టు. ఎక్కడ చెట్లు నరకవద్దని ఆదేశాలు. రియల్ ఎస్టేట్ కోసమే సెంట్రల్ వర్సిటీ భూములు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు. భూములను కాపాడాలన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఢిల్లీ పెద్దలకు కప్పం కోసమేనని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపణ. నియోజకవర్గానికి 1,00,000 మంది తరలింపు. రజతోత్సవ సభలపై నియోజకవర్గాల వారీగా సమావేశాలు. మెదక్ నిజామాబాద్ నేతలతో కేసీఆర్ సూచన. ఇంటర్ కాలేజీలకు జూన్ 1 వరకు సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు. ఇంటర్ బోర్డు. మరి ప్రజాకోట 2వ పేజీలోకి వస్తే రాహుల్ ఆదేశాల మేరకే బీసీ కులంగన అని మరి ఇందాక మనం చర్చించుకున్నట్లే ఇక్కడ ఆర్టికల్ రాయడం జరిగింది. క్లైమాక్స్ చేరిన చంద్రబాబు మోసాలు. ఇంటర్ కాలేజీలు జూన్ వరకు సెలవులు. మరి నియోజకవర్గానికి 1,00,000 మంది తరలింపు. రియల్ ఎస్టేట్ కోసమే సెంట్రల్ వర్సిటీ భూములని వాళ్ళు వెల్లడించారు. జంతు సంరక్షణ సామాజిక బాధ్యత. జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం అమలు. మూగజీవులపై మానవతా స్ఫూర్తి భావితరాలకు అందించాలి. డిఎస్పీసీఏ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ మిశ్రా. మూసి పరిసరాల్లో నిర్మాణంపై ఆంక్షలు. ప్రజాకోట 3వ పేజీలోకి వస్తే అమీన్పూర్ పిల్లల మృతి కేసులో ఛేదించిన పోలీసులు. వివాహేతర మోజులో పడి పిల్లల భర్తను చంపాలని కుట్ర. పెరుగన్నం తినకపోవడంతో బయటపడ్డ భర్త. విచారణలో విస్తుపోయే నిజాలు. రాజధాని బైపాస్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్ త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు. అమరావతి. 2వ ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. ఉద్రిక్తంగా హెచ్సియు ప్రాంతాలు. విద్యార్థులు చితకబాదిన పోలీసులు. ఆంధ్రాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం. వ్యాధికి సోకి చిన్నారి మృతి. బర్డ్ ఫ్లూ స్ప్రెడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అడవుల్లో వన్య ప్రాణులు ఘోష వినపడడం లేదా? హెచ్సియు ఘటన ఫలితం రేవంత్ అనుభవిస్తాడు. రేవంత్ను జైల్లో పెడితే కానీ రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. మెట్రో ప్రయాణికులు గుడ్ న్యూస్. సమయాన్ని పొడిగించిన యాజమాన్యం. మరి ప్రజాకోట 4వ పేజీలోకి వస్తే ధర్మవరం ప్రభుత్వం కేహెచ్ డిగ్రీ కళాశాలలో ఎస్వి యూనివర్సిటీ దూర విద్య డిగ్రీ పీజీ పరీక్షలు. మామూలు పర్వంలో ఫుల్ మాస్ కాపీ. ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని కోఆర్డినేటర్లు ఇవ్వలేదంటూ ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి. డిగ్రీ పీజీ విద్యార్థులకు ఇబ్బందులు గురి చేస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది. పోలీసుల సమక్షంలో విద్యార్థి సంఘ నాయకులతో చర్చిస్తున్న ధర్మవరం కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి. మాజీ సీఎంను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై నేడు సమావేశం. ఆలయ వెంకటేశ్వర్లు ఆడా హక్ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వర్ ప్రసాద్. అనంతపురం నగరపాలక సంస్థ ఉన్న పవర్ బోర్డ్స్, హ్యాండ్ బోర్డ్స్, చేతి పంపు పరిశీలించిన నగర కమిషనర్ బాలస్వామి. ప్రజల సమస్యలపై తక్షణ పరిష్కారం చూపండి. ఎమ్మెల్యే సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఒకే సమస్యపై కాళ్ళు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పకండి. ఓడి చెరువులో నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో అనూహ్య స్పందన. జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టు క్యాంపుకి ధర్మవరం బాలుడు ఎంపిక. మరి ప్రజాకోట 5వ పేజీలోకి వెళ్తే పదోన్నత ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది. సిపి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్సీఓగా షేరు శ్రీధర్. చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కనీస అవగాహన లేని వారు కేంద్ర మంత్రులయ్యారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ వెల్లడి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. డీసీపీ ఏ ప్రభాకర్. ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖ అధికారులకు విందు. దొంగతనం కేసులో 2 వ్యక్తులు అరెస్ట్. నకిలీ విత్తనాలతో జాగ్రత్త. ఘనంగా సర్వాయి పాపన్న 315వ వర్ధంతి వేడుకలు. మరి ప్రజాకోట 6వ పేజీకి వస్తే సంపాదకీయం. ఎడిటర్ గారి ఒక వార్త ఏమంటే కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని దాని మీద ఎడిటర్ గారు ఒక వార్త రాశారు. దాన్ని మనం పూర్తిగా విశ్లేషించుకుందాం. తర్వాత ఔన్నర్యంతో రతన్ టాటా టాప్. ఆస్తిని అందరికీ పంచిన తీరు అభినందనీయం. వీలునామాలో ప్రకటించిన తీరుపై స్వతంత్ర చర్చ. దయచేసి ఆ భూములను కాపాడండి. సీఎం రేవంత్ కు రేణు దేశాయ్ వినతి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్ర. క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. గురువారం ప్రజాకోట 7వ పేజీలోకి వస్తే 2025 బిజినెస్ లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. నిన్న భారీ నష్టాలు మూసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచికలు ఇవాళ పాజిటివ్ ట్రెండ్ లో సూచిస్తున్నాయి. లాభాల్లో దూసుకెళ్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని భారీ నష్టాలు మొదలుపెట్టిన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ ఉదయం భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఓపెన్ గ్యాప్ అప్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచికలు గ్రీన్ లో మొదలయ్యాయి. మార్కెట్ మొదలైన ఉదయం 9:20 ప్రాంతంలో సెన్సెక్స్ 185 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 185 పాయింట్లు, ఫిమ్ నిఫ్టీ 115 పాయింట్లు, బ్యాంక్ ఎక్స్ 250 పాయింట్లు లాభాల్లో కదులుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన 7 ప్రధాన బ్యాంకింగ్ రూల్స్. ఈ రూల్స్ మీకు తెలుసా? 1 క్రెడిట్ కార్డ్ మార్పులు, 2 పాజిటివ్ పే సిస్టమ్స్ అమలు, డిజిటల్ బ్యాంకింగ్ ఫ్యూచర్లు,
4 పొదుపు ఖాతా వడ్డీ రేట్లు, సేవింగ్ ఖాతా మినిమం బ్యాలెన్స్, 6 ఉపసంహరణ ఛార్జీలు. ప్రభాస్ ఇమ్రాన్ సింగ్ కు హగ్ తో ఆకాశానికి ఎత్తిన ప్రీతి జంట. అనికేత్ వర్మకు హార్దిక్ స్ఫూర్తి. స్టేట్ టీం నుంచి మారాలనుకుంటున్న యశస్వి. మరి ప్రజాకోట 8వ పేజీ ఎంటర్టైన్మెంట్ విషయంలోకి వస్తే ఆలియా భట్ తో పోల్చకండి ప్లీజ్. అద్భుత చిత్రాంగం ఆదిత్య 369. చిరంజీవితో వినూత్నంగా వీడియో. 2వ సినిమా ప్రకటించిన నిహారిక. చిరంజీవితో నాని సినిమా అంటూ మరి ఈ ఆర్టికల్ పేర్కొన్నారు. ధన్యవాదాలు మిత్రులారా. ఇవాళ మన ప్రజాకోట ముఖ్యాంశాలు ఇవి.